కమింగ్ టు డీటెయిల్స్, నెల్లూరు జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామం కండ్రిగలోని మహిళలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముచ్చటించారు. దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్లు మహిళలు అని సచిన్ కొనియాడారు. కేంద్రం తనకు ప్రకటించిన భారతరత్నను ఈ గ్రామ మహిళలకు అంకితమిస్తున్నానన్నారు సచిన్. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటితో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సచిన్ పిలుపునిచ్చారు. మళ్లీ వచ్చే నాటికి గ్రామం కొంగొత్తగా కనిపించాలని కండ్రిగ గ్రామస్తులను సచిన్ కోరారు. I'm really happy and God for all the love and affection that you've shown. With the interaction with all the women here, I would like to first of all thank you for all the sacrifices a woman makes in any family, and the sacrifice for our husband, sacrifice for her son, her daughter, sacrifice for the entire family. And I think any woman మహిళ మొత్తం కుటుంబంలో ఎక్కువ సాక్రిఫైస్ అంటే త్యాగం చేసేది కుటుంబంలో మహిళ. మొదట భర్తకి త్యాగం చేస్తుంది, తర్వాత పిల్లలకి త్యాగం చేస్తుంది, తోడబుట్టిన వాళ్ళకి త్యాగం చేస్తుంది. అందుకని నా భగవంతుడికి మహిళని ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. When the government declared Bharat Ratna to me, I declared in my brief statement, I have said this is for my mother and all the mothers of our nation, for all the sacrifices and the love they shower on their children. ప్రభుత్వం నాకు భారత రత్న ఇచ్చినప్పుడు నేను చెప్పింది, భారత రత్న స్త్రీలకి నేను అంకితం ఇస్తున్నాను. జన్మనిచ్చినటువంటి తల్లికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా అంకితం ఇస్తున్నానని చెప్పి తెలియజేశాను. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అది వర్తిస్తుంది. This is the first step towards the development of this village, and I feel to make a change, it's not as difficult as maintaining whatever has changed and continue to get better. So the first innings has just started, but the second innings you are going to play by maintaining and looking after this place. ఈ మీతో ఇంటరాక్షన్ ఇక్కడికి రావడం అనేది ఈ గ్రామ అభివృద్ధిలో మొదటి మెట్టు, మొదటి ఇన్నింగ్స్ లాంటిది. రెండవ ఇన్నింగ్స్ అంటే రెండవ మెట్టు. మీరు ఈ క్రియేట్ చేసిన ఏవైతే ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నారో వాటిని మెయింటైన్ చేయడం, అంటే వాటిని సరిగా చూసుకోవడం, బాగా చూసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. We speak about Swachh Bharat. మనం స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్నాము. Most of the diseases are spread because we don't wash our hands properly. ఎక్కువ జబ్బులు ఎందుకు పాకుతాయంటే మనం చేతులు శుభ్రంగా కడుక్కోం కాబట్టి. We sometimes feed our children with those unwashed hands, dirty hands. ఆ కడుక్కొని చేతులతోనే ఒకసారి పిల్లలకి మనం తిండి పెట్టేస్తూ ఉంటాం. We also don't teach our children how to wash hands and take things for granted. And nothing is going to happen to my child. మన పిల్లలకు కూడా మనం చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పం. ఎందుకు? మా పిల్లోడికి ఏమీ కాదులే అని వదిలేస్తాం. And that is when something majorly goes wrong with your family. సరిగ్గా అప్పుడే ఏదో పెద్ద ప్రమాదం జరిగి జబ్బు చేస్తుంది. We have created toilets also. మనం ఇక్కడ చక్కటి మరుగుదొడ్లు కట్టుకున్నాం ఇక్కడ. So important to keep them clean and to teach your child and your entire family, because I consider women the backbone of any family. So if all the families in India, woman is a backbone, then woman is a backbone of our nation. So you have to keep the family strong. టాయిలెట్స్ ఏవైతే కట్టుకున్నారో వాటిని మెయింటైన్ చేసుకోవాలి. అలాగే
ఉన్నటువంటి స్త్రీలు ఆ కుటుంబానికే కాదు మొత్తం మన దేశానికి కూడా వెన్నెముక లాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు. So I feel that you will do your responsibility to the fullest and make sure that your children grow up in the right manner and become bright stars of our nation. అందువల్ల మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి రాబోయే కాలంలో ఈ దేశానికి బ్రహ్మాండమైనటువంటి తారలుగా తయారు చేయాలన్నది నా యొక్క ఆకాంక్ష అని చెప్తున్నాను. I hope you will keep your promise, and God willing, when I'm here next time, I should see this place in a better shape. So thank you very much for having me here. నేను మళ్ళీ వచ్చేటప్పటికి కూడా ఈ గ్రామం ఇంకా మెరుగ్గా మరింత ఆధునికంగా ఇక్కడ కనపడాలి. భగవంతుడు అనుకూలిస్తే మళ్ళీ నేను వచ్చిన నాటికి ఈ గ్రామం ఇంకా బాగుపడాలి.